Good morning everyone. Once again welcome back to our channel. Now we are going to discuss about the half yearly examination pattern AP syllabus from topics here 1 to 8 waves to magnetism. These 8 topics very important in this academic year half yearly examination pattern. So ఈ టాపిక్స్ నుంచి మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తుండో ఒకసారి వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. నేను చెప్పే వాటిపైన స్టార్ సింబల్ పెడతా కొన్నిటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవి చదివిన తర్వాత ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. వాటి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఓకే, విత్ ప్రాబ్లమ్స్ కూడా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, ఓన్లీ షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ ఆల్సో లాంగ్ ఆన్సర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్స్ టాపిక్. ఈ వేవ్ టాపిక్స్ తీసుకున్నట్టయితే మనకి 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 2 టాపిక్స్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ అనే 2 లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్ తీసేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద కోవిడ్ తీసేయడం జరిగింది. ఇది ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి 2 టాపిక్స్ తీసేశారు. మిగతా క్వశ్చన్స్ 4 లాంగ్ ఆన్సర్స్. ఆ 4 క్వశ్చన్స్ కొద్దిగా జాగ్రత్తగా చదివినట్టయితే మనకు ఈ ఫస్ట్ టాపిక్స్ నుంచి జనరల్గా వచ్చేటి 8 మార్క్స్. ఇక్కడ మనకు జనరల్గా వచ్చేటి 8 మార్క్స్. బట్ ఈ అకాడమిక్ ఇయర్ మీకు ఈ టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ ఒకసారి ఏంటివో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ ఎండ్స్ డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చదవండి. దీంట్లో రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ an air column closed in open pipe. Derive the equations for the frequencies of the harmonics produced. ఇక్కడ ఏదంటే మనకి ఓపెన్ పైప్ కంప్లీట్గా చదవండి. ఇది ఒక క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే థర్డ్ క్వశ్చన్ కూడా ఇది ఓపెన్ పైప్ కాబట్టి ఇక్కడ ఇది క్లోజ్డ్ పైప్ వస్తుంది. ఈ క్లోజ్డ్ పైప్. ఓకే, ఈ 2 క్వశ్చన్స్లో కంపల్సరీ మనకి ఈ అకాడమిక్ ఇయర్లో ఒక క్వశ్చన్ 100% ఉంటుంది కాబట్టి ఈ 2 పర్ఫెక్ట్ చదవండి. ఈ 2 చదివిన తర్వాత బీట్స్ అండ్ స్టేషనరీ వేవ్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ బీట్స్, అబ్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద బీట్ ఫ్రీక్వెన్సీ, వేర్ అండ్ హౌ ఆర్ బీట్స్ మేడ్ యూజ్ ఆఫ్. ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఈ 4 క్వశ్చన్స్ చూసినట్టయితే ఇందులోకి కంపల్సరీ మనకి ఏబీ సిలబస్ చూసుకుంటే 2 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కంప్లీట్ చదవండి. వీటితో పాటుగా షార్ట్ ఆన్సర్స్ చదవండి ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు హాఫ్ ఇయర్లో. ఓకే, ఇది చదివిన దాంట్లో ఈ 4 క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ టాపిక్స్ వేవ్ ఆప్టిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చి నెక్స్ట్ వన్. ఓకే, ఈ నెక్స్ట్ థర్డ్ టాపిక్ రే ఆప్టిక్స్. రే ఆప్టిక్స్లో మనకు జనరల్గా వచ్చేది 4 మార్క్స్ మాత్రమే. ఈ 4 మార్క్స్ కూడా మనకి వీటిపైన ఎక్కువ అడిగే క్వశ్చన్స్. ఇలా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి ఆ వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్ని చదవండి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిన ఇక్కడ మెయిన్గా అవి చూడ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 వాట్ ఈస్ ఫ్రెస్నెల్ డిస్టెన్స్. ఆ ఫార్ములా ఏంటంటే ZF = A²/λ. ఓకే, ఇది ఒకటి. తర్వాత వాట్ ఈస్ పోలరైజేషన్ ఆఫ్ లైట్. పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏమిటి అని అడుగుతాడు జనరల్గా అడిగే క్వశ్చన్. నెక్స్ట్ ఈ 4th వన్ క్వశ్చన్ చూసినట్టయితే వాట్ ఈస్ మ్యాలెస్ లా. ఈ మ్యాలెస్ లా I = I0 cos θ అండ్ ఎక్స్ప్లెయిన్ బూస్టర్ యాంగిల్స్, బూస్టర్ లా ఆర్ బూస్టర్ యాంగిల్స్ లా. ఇది μ = tan IB. ఈ 4 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్. దీంట్లో షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ షార్ట్ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఈ 4 క్వశ్చన్స్. ఈ టాపిక్స్ నేను చెప్పేటి అన్నీ కూడా తెలుగు అకాడమీ
టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, క్వశ్చన్ నెంబర్స్ ఇవి. ఓకే, ఆ క్వశ్చన్ నెంబర్ చూసినట్టయితే మీ క్వశ్చన్స్ ఇవి మీకు అగుపడతాయి. ఒకసారి చూడండి ఈ టాపిక్స్ నుంచి ఏంటి ఏమున్నాయి చూడండి ఒకసారి. వన్స్ అగైన్ ఇన్న 4 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఇందులో ఈ షార్ట్ ఆన్సర్స్లో ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్, డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్, రెడ్ షిఫ్ట్ అండ్ blue shift. This one here important question. Next one, derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at the conditions for maximum and zero intensity. ఇది కూడా ఈక్వేషన్ పార్ట్ ఉంటుంది. ఈ క్వశ్చన్ చదవండి, ఈ క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ 5th one క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. ఇది కూడా 2-3 సార్లు అడిగిన క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th one వచ్చేసి డిస్కస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ లైట్ వెన్ ఏ పోలరైజ్డ్ షీట్ ఈజ్ రొటేటెడ్ బిట్వీన్ 2 క్రాస్డ్ పోలరైడ్స్. ఈ క్వశ్చన్ కూడా చదవండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూసినట్టయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్లో, థర్డ్ టాపిక్స్లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్ చదవండి. మ్యాక్సిమం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి చదవండి. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ టాపిక్స్ నుంచి జస్ట్ మనకు 4 మార్క్స్ మాత్రమే, కానీ ఈ అకాడమిక్ ఇయర్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ హియర్, రిపల్షన్ ఈజ్ ద షూర్ టెస్ట్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ దెన్ అట్రాక్షన్ వై అనే క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. మనకు వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ నెంబర్ 2 చదవండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కాన్స్టిట్యూట్ ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ ఛార్జ్. ఇది కూడా మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చనే. ఈ క్వశ్చన్ కూడా చదవండి. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు టిక్ పెట్టుకోండి మీ బుక్లో, తర్వాత ఫర్దర్గా ఫస్ట్ చదవండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇదే టాపిక్స్లో వచ్చేసి 4th one క్వశ్చన్ తీసుకున్నట్టయితే వాట్ హ్యాపెన్స్ టు ద వెయిట్ ఆఫ్ ఏ బాడీ వెన్ ఇట్ ఈస్ చార్జ్డ్ పాజిటివ్లీ. అంటే ఇక్కడ ఒక వస్తువు ఎలక్ట్రాన్ కోల్పోతే ఆ వస్తువు యొక్క భారం ఏమవుతుందని అడిగిండు. ఇది కూడా అడిగిన ఒక 2-3 టైమ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది చదవండి. అదేవిధంగా ఈ 5th క్వశ్చన్ చూసినట్లయితే ప్రాబ్లం మనకి ఈ 5th వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. వాట్ హ్యాపెన్స్ టు ద ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఆల్వుడ్ అండ్ ఇయర్ డబుల్డ్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దిస్ ప్రాబ్లం ఫోకస్ ఆన్ ద ఇయర్ ఎఫ్ కులూమ్స్ ఫార్ములా 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2 బై ఇయర్ Q1 Q2 బై ఆర్ స్క్వేర్ ఇయర్ Q1 ఈజ్ ఈక్వల్ టు ఇయర్ Q2. ఈ ఫార్ములా మీద ఉంది కాబట్టి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా చాలాసార్లు అడిగిండు. ఒకసారి చూడండి, ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో ద ఎలక్ట్రిక్ చార్జ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డూ నాట్ ఇంటర్సెక్ట్ వై. ఈ క్వశ్చన్ కూడా వారికి ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్స్లో ఇవి క్వశ్చన్స్ చదవండి. తర్వాత షార్ట్ ఆన్సర్స్ వచ్చేసినట్టయితే మనకి ఇలా ఒక 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్లో మనకు ఒక క్వశ్చన్ తీయడం జరిగింది. ఎందుకంటే 30% సిలబస్ తీయడం జరిగింది కాబట్టి రిమైనింగ్ 70% సిలబస్ ఉంది కాబట్టి ఆ 30%లో తీసేసిన టాపిక్స్ ఏంటంటే మనకి గాస్ లా అప్లికేషన్స్ మాత్రమే తీసేసిండు. తర్వాత గాస్ లా ఉంటుంది. ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ 4th స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఇన్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇది ఒక క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ డిరైవ్ అండ్ ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ఏ ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టవ్ ఈజ్ ఈక్వల్ టు P క్రాస్ E అని చూపించమంటాడు. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూస్తే చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ 4th one క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెంబర్ ఇచ్చిన ఆల్రెడీ క్వశ్చన్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ఆన్ ద యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్. ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు యాక్సియల్ లైన్ కాబట్టి ఇయర్ 2p/4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్ అనే ఒక ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 5th one క్వశ్చన్ వచ్చి కూడా ఇంపార్టెంట్. ఇది ఈక్విటోరియల్ లైన్, సేమ్ దాని కింద ఉన్నటువంటి ప్రాబ్లం, సేమ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఈక్విటోరియల్ లైన్ ఆఫ్ ఏ ఆన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్. ఓకే, దిస్ one question. This is equal to here p/just 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ క్యూబ్. This is the
ఈక్విటోరియల్ లైన్, దిస్ వన్ ఇయర్ యాక్సియల్ లైన్. ఈ 4 క్వశ్చన్స్ అవ్వండి. ఈ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి స్పష్టంగా చూడండి. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ కండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5th లెసన్. ఓకే, 5th లెసన్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. జనరల్గా ఈ టాపిక్స్లో 6 మార్క్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈ 6 మార్క్స్లో 2 + 4 మార్క్స్ అంటే ఒక షార్ట్ ఆన్సర్స్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఇందులో ప్రాబ్లం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం చూడండి కెపాసిటర్స్ పైన. చూడండి, వెరీ షార్ట్ ఆన్సర్స్ తీసినట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. కెన్ దేర్ బి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎట్ ఏ పాయింట్ విత్ 0 ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ? ఓకే, గివ్ అండ్ ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ నెంబర్ 1. ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్లో క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. ఇయర్ క్వశ్చన్ నెంబర్ 5th అండ్ 6th సేమ్, బట్ సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఒకసారి చూడండి ఆ క్వశ్చన్స్ కూడా. ఓకే, 5th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్లో ద కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ 1 మైక్రోఫారడ్, 2 మైక్రోఫారడ్ అండ్ 3 మైక్రోఫారడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద చార్జెస్? చార్జెస్ మీన్స్ రేషియోస్. ఓకే, సెకండ్ వచ్చేసింది ఇలా పెట్టింది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది చాలా సందర్భాలు అడిగిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ 2 క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. ఇవే క్వశ్చన్స్ సేమ్ ప్రాబ్లము 6th వన్ ఉంటుంది, అది సిరీస్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి సిరీస్లో చూడండి. ఓకే, దిస్ వన్ ఇంపార్టెంట్ ఇన్ వెరీ షార్ట్ ఆన్సర్స్. ఇయర్ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి మనకి ఈ టాపిక్స్లో ఇయర్ వెరీ షార్ట్ ఆన్సర్స్లో వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇంకోటి 7th వన్ ప్రాబ్లం ఇది. వాట్ హ్యాపెన్స్ టు ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ ప్లేట్స్ ఈజ్ డబుల్డ్? అంటే ఏరియా అనేది ఏమైంది అంటే ఇక్కడ డబుల్ అయితే దానికి కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఎంత అవుతుందని క్వశ్చన్ అడిగిండు. దీన్ని కూడా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఒకవేళ నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత చెప్తా దాని గురించి. నెక్స్ట్ వన్ కూడా చూడండి. దీని కింద ఈ క్వశ్చన్ చూసుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ చూసుకుని చేయండి. తర్వాత షార్ట్ ఆన్సర్స్. ఈ షార్ట్ ఆన్సర్స్లో ఎక్కువ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే మనకి డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. ఇది ఒక క్వశ్చన్ చదవండి. వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ 4th వన్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టాపిక్ ఇయర్. డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. అంటే C = A/D అనే ఒక ఫార్ములా వస్తుంది ప్లేట్ల మధ్య. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా జాగ్రత్తగా చదవండి. ఈ టాపిక్స్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, తర్వాత లాంగ్ ఆన్సర్స్లో ఇదే టాపిక్లో లాంగ్ ఆన్సర్స్లో మనకు కెపాసిటర్స్, కండెన్సర్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఉంటాయి. కాబట్టి ఆ 2 క్వశ్చన్స్ కూడా లాంగ్ ఆన్సర్స్ చదవండి. ఆ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ మనకు షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ 5th టాపిక్స్లో యాక్చువల్ 6 మార్క్స్ కాబట్టి మీకు ఏపీ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఫోకస్ చేస్తారు కాబట్టి కంపల్సరీ లాంగ్ ఆన్సర్స్లో ఓన్లీ కండెన్సర్, సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ పర్ఫెక్ట్ చదవండి. ఇందులో షార్ట్ ఆన్సర్స్లో ఈ క్వశ్చన్ మాత్రం పర్ఫెక్ట్ చదవండి. ఇవి చదివిన తర్వాత ఈ టాపిక్స్లో షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ వన్ 6th ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ. జనరల్గా వచ్చేటి ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి 8 మార్క్స్, జనరల్గా వచ్చేటి 8 మార్క్స్. బట్ ఈ అకాడమిక్ మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఇందులో ఒక 3 క్వశ్చన్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దీస్ క్వశ్చన్స్ ఇవి ఇందులో మనకు షార్ట్ ఆన్సర్స్లో ఉంటాయి, కానీ ఇవి లాంగ్ ఆన్సర్స్లో ఈ ఒక క్వశ్చన్ ఇచ్చి దీనికి అడిషనల్ ప్రాబ్లం వేయడం జరుగుతుంది లాంగ్ ఆన్సర్లో. కాబట్టి ఈ 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చదవండి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ స్టేట్ కిర్చాఫ్స్ లాస్ ఫర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ యూజింగ్ దీస్ లాస్ డిడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇన్ ఏ విస్టన్ బ్రిడ్జ్. చాలా చాలా ఇంపార్టెంట్. P/Q = R/S అని ఒక ఫార్ములా వస్తుంది కిర్చాఫ్ లాస్ నుంచి. ఈ క్వశ్చన్ చదవండి. దీనికి అడిషనల్గా ఒక ప్రాబ్లం వేయడం జరుగుతుంది 100%. ఇది చదివిన తర్వాత దీనికి అడిషనల్ ప్రాబ్లం ఉంటాయి. ప్రాబ్లమ్స్ తర్వాత చెప్తాం. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇవి షార్ట్ ఆన్సర్స్లో ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్లో మాత్రమే ఈ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఇవి మనకు లాంగ్ ఆన్సర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి అడిషనల్గా ప్రాబ్లం ఇస్తాడు లాంగ్ ఆన్సర్లో. ఓకే, 10th క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్స్లో 10th క్వశ్చన్ ఇయర్. స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్ how the EMF of 2 primary cells are compared. This is a comparing, okay, cells comparing by using potentiometer, okay. This one perfect chadavandi. Next 11th question వచ్చేసి state the working principle of the potentiometer, explain with the help of
circuit diagram of the potentiometer is used to determine the internal resistance of the given primary cell. ఇక్కడ చూడండి, ఇందులో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ ఏముంటుంది, ఇక్కడేమో కంపేర్ టు ద సెల్స్ని కంపేర్ ఏముంటుంది. ఈ షార్ట్ ఆన్సర్స్లో 10, 11 అండ్ 12 9, 10, 11 ఈ 3 క్వశ్చన్స్ అవ్వండి పర్ఫెక్ట్గా సరిపోద్ది మనకి. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూసుకోండి కరెక్ట్గా. నేను తర్వాత షార్ట్ వీడియో ఇచ్చి పెడతా ఒక నిమిషం. 7th లెసన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఇందులో మనకు జనరల్గా వచ్చేసి 6 మార్క్స్ 4+2. ఈ అకాడమిక్లో మనకు షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్స్ కూడా మంచిగా చదవండి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ వన్, స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయోస్ అవట్ లా. వెరీ షార్ట్ ఆన్సర్స్లో 10th వన్ ఇంపార్టెంట్ ఇది. హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ ఇంటూ అమ్మీటర్. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్ ఇయర్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింటూ వోల్ట్మీటర్. మూవింగ్ కాయిల్ గాలోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్ అండ్ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ వోల్ట్మీటర్. దీస్ టు ఇయర్ క్వశ్చన్స్ 2, 10, 11. ఓకే, అండ్ ఆల్సో 13 క్వశ్చన్ అండ్ ఆల్సో ఇయర్ 13 క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్స్ ఫస్ట్ చదవండి. ఈ 4 క్వశ్చన్స్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఈ 4 క్వశ్చన్లో 10th, 11th వన్ అండ్ ఇయర్ 10th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ దిస్ వన్ ఇయర్. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. మూవింగ్ కాయిల్ గాలోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ అమ్మీటర్ అండ్ మూవింగ్ కాయిల్ గాలోమీటర్ కన్వర్టింగ్ ఇంటూ వోల్ట్మీటర్. ఓకే, దీస్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్స్. నవ్వు షార్ట్ ఆన్సర్స్ ఇయర్ చూసినట్టయితే మనకి ఇది ఒక క్వశ్చన్ చదవండి. ఫస్ట్ వన్ షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోస్ అవట్లా. ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది మనకి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చూడండి అమ్మా. నెక్స్ట్ 4th వన్, డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోస్ అవట్లా. ఓకే, ఇది కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఒక క్వశ్చన్. ఇందులో ఫస్ట్ వన్ పర్ఫెక్ట్ చదవండి. ఓకే, ఫస్ట్ వన్ ఇయర్ పర్ఫెక్ట్ చదవండి. నెక్స్ట్ వన్ 7th వన్ ఇయర్. 7th వన్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది కూడా అడిగిన క్వశ్చన్ కాబట్టి స్టార్ సింబల్ పెట్టేసిన ఆల్రెడీ. డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఏ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ మీన్స్ EV/2 అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్ చాలా జాగ్రత్తగా చదవండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత 8th వన్ క్వశ్చన్ కూడా చదవండి అదేవిధంగా. ఎక్స్ప్లెయిన్ హౌ క్రాస్డ్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫీల్డ్స్ సర్వ్ యాజ్ ఏ వెలాసిటీ సెలెక్టర్. ఓకే, ఈ క్వశ్చన్స్ మనకు సంబంధించినటువంటి 7th టాపిక్. ఈ టాపిక్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఓకే, మీరు మీ మెటీరియల్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లేకుంటే మీ మెటీరియల్ ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ రాసిన కాబట్టి మీకు ఈజీగా గుర్తుపడతారు కాబట్టి అవి సెలెక్ట్ చేసుకొని చదవండి స్టూడెంట్స్. ఇందులో ప్రాబ్లం వచ్చేసి ఒకటి ఉన్నది. ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు అడిగిన ప్రాబ్లమ్స్ 2-3. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కూడా చూసుకుంటే ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ ఏందో తెలుస్తుంది మనకి. షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్లోనే మాత్రమే ఉంటాయి, ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ 1 and 2. ఓకే, అండ్ 8th లాస్ట్ వన్ టాపిక్ ఇయర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. జనరల్గా ఈ టాపిక్స్ మనకి 4 మార్క్స్ వస్తాయి, బట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి మనకి. ఓకే, ఫస్ట్ వన్ క్వశ్చన్. ఇందులో జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్ మాత్రమే ఇస్తాడు. కానీ ఈ అకాడమిక్ ఇయర్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్తో పాటుగా షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏపీ వాళ్ళు చాలా జాగ్రత్త చదవండి ఈ టాపిక్ కూడా. ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ చదవండి. అందులో కంప్లీట్ చదివే ముందు చదవాల్సిన క్వశ్చన్స్ ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3 యూజన్ వాట్ డూ యూ అండర్స్టాండ్ వై ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ శాంపిల్. ఓకే, ఈ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 5 ఇంపార్టెంట్. దీనికి చాలాసార్లు అడిగింది దీన్ని కూడా. 5th క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లైన్స్ ఫ్రమ్ కంటిన్యూయస్ క్లోజ్డ్ లూప్స్ వై అనేది క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 6th. అండ్ విధంగా క్వశ్చన్ నెంబర్ 8. 7 డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ వై. ఓకే, నెక్స్ట్ 8th వన్ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్. డిక్లినేషన్, దిస్ ఇస్ ద డిక్లినేషన్, దిస్ వన్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. దీన్ని ఏమంటామంటే ఇంకా యాంగిల్ ఆఫ్ డిప్ అంటున్నాం. చూడండి 9th వన్ వచ్చేసి క్లాసిఫై ద ఫాలోవింగ్ మెటీరియల్స్ విత్ రిగార్డ్ టు మ్యాగ్నెటిజం. ఇక్కడ చూడండి ఇలా మ్యాటర్ ఇచ్చిండు, మెటీరియల్స్ ఇచ్చేసిండు. ఏ మెటీరియల్స్? మ్యాంగనీస్, కోబాల్ట్, నికెల్, బీస్మత్, ఆక్సిజన్, కాపర్. ఇందులో ఏ పదార్థం ఏదనేది అడగడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకు
ఎక్కువసార్లు ఇచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్స్ మాత్రం చూడండి ఒకసారి, మళ్ళీ క్వశ్చన్ నెంబర్తో పాటుగా చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. ఇందులో షార్ట్ ఆన్సర్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక 2 అవి చూడండి. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ చదవండి. ఈ క్వశ్చన్ నెంబర్ 2 ఇందులో. ఓకే, ద ఫోర్స్ బిట్వీన్ 2 magnetic poles separated by a distance d in air is F. Okay, this one is a problem. At what distance between them does the force becomes doubled? ఇది ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. ఓకే, ప్రాబ్లం కూడా చూసుకోండి. ప్రాబ్లమ్స్లో సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ ఇదే షార్ట్ ఆన్సర్స్లో ఇది ఈ ప్రాబ్లం ఒకటి. ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ డ్రా ఏ స్కెచ్ షోయింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్, యాంగిల్ ఆఫ్ డిప్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చూడండి. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందులో డిఫైన్ రిటెంటివిటీ అండ్ కోర్సివిటీ, డ్రా ద హిస్టరిసిస్ కర్వ్స్ ఫర్ సాఫ్ట్ ఐరన్ అండ్ స్టీల్. ఈ రెండింటి మధ్య హిస్టరిసిస్ కర్వ్ రాయమన్నాడు. వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ దీస్ కర్వ్స్? దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీ బుక్లో చూసి రాసుకొని ప్రిపేర్ కండి. ఫస్ట్ వీటికి ప్రియారిటీ అండి. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఒకసారి ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. మీరు ఫుల్ మార్క్స్ వస్తాయంటే, మీకు ఫుల్ మార్క్స్ కావాలి అంటే కంపల్సరీ వెరీ షార్ట్ ఆన్సర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. అందులో ఒక మార్కు ఒక క్వశ్చన్ వదిలేసినా కానీ మనకు 2 మార్కులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా చదవండి అమ్మా అందరూ. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. చూస్తే ఒకసారి మళ్ళీ నేను దీన్ని చాప్టర్ వైజ్గా ఒకసారి వీడియో తీస్తున్నాం. ఒకసారి చూడండి క్వశ్చన్ 2 అన్నిటి. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మనకు టోటల్ వెయిటేజ్ మార్క్స్ చూసినట్లయితే మొత్తం 46 మార్క్స్ వస్తున్నాయి. 46 ఆర్ 44 మార్క్స్ అకార్డింగ్ టు దిస్ టాపిక్స్ నుంచి 8 టాపిక్స్ నుంచి. ఈ 46 మార్క్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 76 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉన్న టాపిక్స్లోనే ఎక్స్ట్రా అదనంగా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ 8th టాపిక్ ఫస్ట్ టాపిక్ అండ్ షార్ట్ ఆన్సర్స్ చదవండి, వెరీ షార్ట్ ఆన్సర్స్ చదవండి. అదేవిధంగా ఇక 6th టాపిక్లో కూడా షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ విత్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో వీటితో పాటుగా అడిషనల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా చూడండి. మంచి మార్క్స్ తీసుకుంటే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.